దివంగత దొమ్మెట్టి వెంకటరెడ్డి 173వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హై స్కూల్ సెంటర్ వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సూర్యనారాయణరావు, అలాగే మాజీ ఎంపీ చింత అనురాధ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. శెట్టి బలిజల అభ్యున్నతికి నిరంతరం శ్రమించినటువంటి వెంకటరెడ్డి సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు. మేడం గారు వాయిస్ ఇచ్చుకో. జై శెట్టి బలిజ జోహార్ జోహార్. కింద కావాలి నీదే బాగా వస్తుంది రే, నీదే బాగా వస్తుంది రే. సంఘానికి ఉన్నటువంటి పేరు కూడా ఆయన ఏంటంటే ఈడిన ఒక పేరుని మార్చి ఇక్కడి నుంచి వారు చెట్టిబల్జలుగా పిలువబడతారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చెట్టిబల్జల కోసం ఎంతో కష్టపడి ఆయన వీరందరికీ కూడా ఒక జీవన విధానాన్ని అనేది ఆయన నిర్దేశించడం జరిగింది. ఈ రోజు మనందరం కూడా ఇటువంటి పెద్దలందరూ కూడా మన ఒక సామాజిక వర్గానికి కొంతమంది పెద్దలు ఉండి ఆ పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఈ పాటలో మనం ముందుకెళ్ళటం, వాళ్ళు ఇచ్చినటువంటి మంచి చెడుల్ని కూడా మనం తర్కించుకుంటూ ముందుకు వెళ్లి సమాజంలో అందరినీ కలుపుకుంటూ వెళ్ళడం అనేది ఆయన నేర్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు కూడా ఎస్సీ, బీసీ, ఓసీలు కూడా అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్నాము. అది మనం పెద్దలు ఎవరైతే మనకి నిర్దేశించినటువంటి ఈ దారి ఉందో ఆ దారి కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలని, వచ్చే తరాలకి మనం మంచి ఇవ్వాలి, మనం ఒక మంచి సందేశం ఇచ్చి అందరం కలిసికట్టుగా ఒక ఐకమత్యంతో అన్నదమ్ముల్లా ముందుకు వెళ్ళాలనేది వారి ఉద్దేశం. అది కూడా మనం పాటించాలనేది ఈ తరం వారికి కూడా నా సందేశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. పూజ్యులు దివంగత దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు ఈస్ట్ ఇండియా కంపెనీలో మరి చాలా ఉన్నత స్థానాల్లో వారు పనిచేయడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రపంచ దేశాలకు వచ్చినటువంటి సెకండ్ వరల్డ్ వార్లో ఆయన మన కోనసీమ ప్రాంతం నుంచి బ్రిటిష్ వారికి మరి సైన్యంలో వారు చేసినటువంటి కృషి ఎనలేనిది. ఆ ఉద్దేశంతో మరి బ్రిటిష్ వారు రంగూన్ మేయర్గా కూడా వారికి పదవిని ఇవ్వడం జరిగింది. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మరి మొట్టమొదటిసారిగా దొమ్మెట్టి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో కూడా వారు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే శెట్టిబలిజ కులస్తులందరూ కూడా ఆనాడు విద్యాపరంగా వెనకబడిపోయామని చెప్పి తెలుసుకున్న తర్వాత శ్రీ దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు, శ్రీ కురుపుడు సూర్యనారాయణ గారు, గుత్తుల సూర్యనారాయణ గారు, బత్తుల సాగరం గారు, అలాగే వెస్ట్ గోదావరి నుంచి అనేక మంది ప్రముఖులు, అలాగే గౌతుల అచ్చన్న గారు, బాలాగౌడ్ గారు, కేఈ మాదన్న గారు, వీరంతా కూడా శెట్టి బలిజల్ని బీసీలకి చేరిస్తే తప్ప విద్యా విషయంలో మరి అభివృద్ధి చెందాలని ఆలోచన చేయడం వల్ల ఆనాడు మరి మద్రాస్ గవర్నమెంట్లో నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శెట్టి బలిజల్ని మొట్టమొదటిసారి అగ్ర కులాల్లో ఉన్నటువంటి వారిని బీసీ బి గ్రూప్లో చేర్చడం జరిగింది. అప్పటి నుంచి విద్యాపరంగా మరి శెట్టి బలిజలు ఎంతో ఉన్నతి పొందారు. కానీ ఆర్థికంగా వారికి విసులుబాటు లేకపోవడం వల్ల అంతకుముందు మరి కాటన్ దొర గారు వచ్చి ఇక్కడ కాలువలు తావకపోవడం వల్ల అనేక తీవ్ర ఇబ్బందులు పడేటటువంటి శెట్టి బలిజల్ని దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు, కురుపుడు సూర్యనారాయణ గారు కూడా హాస్టల్స్ నిర్మాణం చేసి, గుత్తుల సూర్యనారాయణ గారు అయితే మరి డైరెక్ట్గా కాకినాడలో 500-600 మంది పిల్లలు రోజు పొద్దున సాయంత్రం కూడా భోజనం పెట్టి విద్యా బుద్ధులు చెప్పేవారు.
వారే ఈవేళ సెట్టిపల్లి జాతిలో మరి ముఖ్యంగా అనేక విధాల అభివృద్ధి చెందినటువంటి మహోన్నత నాయకులు. వారి ద్వారా మేము కూడా స్ఫూర్తిని పొందడం జరిగింది. అంచేత ఆది పురుషుడైనటువంటి దుబ్బేటి వెంకటరెడ్డి గారికి మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం, అలాగే ప్రభుత్వం కూడా మరి వారిని పూలే గారు అలాగే అనేక మంది దేశ నాయకులతో పాటు మరి దుబ్బేటి వెంకటరెడ్డి గారిని కూడా మరి చేర్చి రాష్ట్ర ప్రభుత్వ పండగగా దీన్ని గుర్తించినందుకు మేమంతా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా సెట్టిపల్లి జిల్లాకు రాజ్యాధికారం కావాలని చెప్పి పోరాటం చేస్తున్న సమయంలో గత 100 సంవత్సరాల నుంచి మేము వెనుకబడిపోయిన పూజ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెట్టిపల్లి జిల్లా మొట్టమొదటిసారి 8 మందిని, ముఖ్యంగా అందులో బోస్ గారిని పార్లమెంట్ మెట్లెక్కించినటువంటి మహోన్నత నాయకుడైన సెట్టిపల్లి జిల్లా పార్లమెంట్లోను అసెంబ్లీలోను వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చెందారు. వారి రాష్ట్రీయంగా తీసుకొని మేము మండల కమిషన్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యూషనల్ పదవులను కూడా సెట్టిపల్లిలో ఉండాలని, బీసీలుగా తలమాలికంగా ఉండాలని, ఓబీసీలుగా మేము భారతదేశం అంతా గుర్తింపు పొంది వివిధ ప్రాంతాల్లో ఓసీలుగా ఉన్నట్టు సెట్టిపల్లిని కూడా ఓబీసీలుగా గుర్తించవలసిందిగా ప్రభుత్వాన్ని తక్షణం డిమాండ్ చేస్తున్నామని, హైదరాబాద్లో ఉన్న సెట్టిపల్లిని మరి అగ్రకులాలు చేర్చడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము వారిని కూడా కేంద్ర ప్రభుత్వ జస్టిస్ రోహిణి కమిషన్ ద్వారా ఓబీసీలో చేర్చి వాళ్ళని కూడా సెట్టిపల్లిని బీసీలుగా గుర్తించమని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. సెట్టిపల్లి జాతిపిత స్వర్గీయ దుమ్మేటి వెంకటరెడ్డి గారి 173వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ శ్రీ కోనసీమ సెట్టిబలిజ కార్తీక వన సమారాధన కమిటీ తరఫున ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి దుమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరిపించడం ఎంతో ఆనందించదగినటువంటి పరిణామం. మరి దుమ్మేటి వెంకటరెడ్డి గారు ఆనాడే విద్యా వ్యవస్థ వల్ల ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను ఆర్థికంగానూ ప్రజలను బలోపేతం చేయాలని ఆ రోజునే ఆయన పేరూరులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్కి సుమారు 60 ఎకరాలు దానం చేసినటువంటి విద్యా ప్రదాతగా మా అందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వం పేదలకు చేస్తున్నటువంటి విద్యలో కానీ ఇళ్ల పట్టాల్లో కానీ ఆ రోజునే ఆయన ఆచరణలో చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజున ఆయన సోదరుడు పేర వెనకొత్తపల్లి ఉప్పలగుత్తం గ్రామంలో రాఘవులపేట అని, అదేవిధంగా బాడస్కూర్ గ్రామంలో అనేక మంది లేని వాళ్ళకి ఆ రోజునే ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి దాత దుమ్మేటి వెంకటరెడ్డి గారు. మరి ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమెంతో ఆనందపడుతూ ఉన్నాం. మరి అదేవిధంగా పేరూరు హై స్కూళ్ళు సుమారు 60 ఎకరాలు ఇచ్చినటువంటి ఆ ప్రాంగణంలో ఈ రోజున ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి దుమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పెట్టాలని ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా బాడస్కూరు స్వగ్రామైనటువంటి దుమ్మేటి వెంకటరెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి యొక్క బాడస్కూరు బాసలపూడి బ్రిడ్జికి కూడా దుమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.